హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈనాటి మహిళా వ్లాగ్స్. మీరు ఆల్రెడీ పార్ట్ 1 వారణాసి టూర్ అనేది చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఇది పార్ట్ 2 అండి. వారణాసి ఘాట్లు కాలాన్ని దాటి నిలిచిన ఆధ్యాత్మిక జీవనయాత్ర. ఇది ఒక నగరం కాదు, ఇది ఒక అనుభవం, ఇది ఒక విశ్వాసం. ఇది మరణానికి ముందు, మరణాంతరము మనిషిని నడిపించే మార్గము కూడా. భారతదేశ ఆధ్యాత్మిక హృదయం, శివుని నివాసం ఈ వారణాసి. గంగ జీవనదాయిని. ఇది ఒక నది కాదు, గంగ అనేది తల్లి. ఈ నీటిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయనే కాదు, మనసు తేలికవుతుందని ప్రజల నమ్మకం కూడా. వేలాది మంది, విభిన్న భాషలు, విభిన్న జీవితాలు ఒకే నీటిలో కలిసిపోతాయి. వారణాసిలో సుమారు 84 ఘాట్లు ఉన్నాయి. ప్రతి ఘాటుకు ఒక కథ ఉంది, ప్రతి మెట్టుకు ఒక జ్ఞాపకం. ఇక్కడ జీవితం, మరణం, పునర్జన్మ అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. దశ్వమేధ ఘాట్ భక్తి ఉత్సవం. సాయంత్రం వేళ దీపాల వెలుగులు, వేలాది చేతులు ఆకాశం వైపు లేచిన వేళ ఆరతి ప్రారంభమవుతుంది. అగ్ని, నీరు, వాయువు, ఆకాశం, భూమి పంచభూతాలకు అంకితమైనది ఈ ఆరతి. మన ఆత్మను శాంతింప చేస్తుంది కూడా. నెక్స్ట్ వచ్చి మణికర్ణిక ఘాట్. అంతిమ సత్యం. ఇది భయంకరమైన స్థలం కాదు, ఇది నిజం. ఇక్కడ మంటలు ఆరిపోవు. ఇక్కడ మరణం కూడా ఒక ఉత్సవంలాగా కనిపిస్తుంది. ఇక్కడ విశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటంటే ఇక్కడ మరణిస్తే మోక్షం కలుగుతుందని. జీవితం ఎంత తాత్కాలికమో ఈ ఘాటు మనకు గుర్తు చేస్తుంది. నెక్స్ట్ వచ్చి అస్సీ ఘాట్. ప్రశాంతకు చిరునామా. యోగుల ఘాట్ కూడా. విద్యార్థులకు, ప్రయాణికులకు, ఉదయపు యోగాసనాలకు, సంగీతం, ధ్యానంకి ఇది నిలిచిన ప్రత్యేకమైన ఘాట్. వారణాసికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. మొబైల్ చేతిలో ఉన్న యువకుడు, మంత్రం జపిస్తున్న వృద్ధుడు ఒకే ఘాటుపై కనిపిస్తారు. ఇదే వారణాసి ప్రత్యేకత. వారణాసి చూడాలంటే కళ్ళతో కాదు, మనసుతో చూడాలి. ఇక్కడికి వచ్చేవారు ఏదో ఒకటి వదిలిపెట్టి వెళ్తారు. అహంకారమో, భయమో లేదా బాధో, కానీ శాంతి మాత్రం తప్పకుండా దొరుకుతుంది. జీవితం అర్థం కావాలంటే వారణాసి చూడాలి. మరణం భయం పోవాలంటే వారణాసి అనుభవించాలి. వారణాసిలో ఘాట్లను 5 వర్గాలుగా చూడవచ్చు. జీవన ఘాట్లు, పూజా ఘాట్లు, శ్రాద్ధ పిండ ప్రధాన ఘాట్లు, అంత్యక్రియ ఘాట్లు, చారిత్రక రాజఘాట్లు. డే లైఫ్ ఘాట్స్ వచ్చి అస్సీ ఘాట్, అలాగే రాజేంద్ర ప్రసాద్ ఘాట్. డే లైఫ్ ఘాట్స్ వారణాసి దక్షిణ చివరిలో ఉంటుంది. యువత, సాధకులు, యాత్రికులు ఎక్కువగా కనిపిస్తారు. రెండవ తరహా ఘాట్లు వచ్చి పూజా భక్తి ఘాట్లు. అవి దశ్వమేధ ఘాట్. దశ్వమేధ ఘాట్ కాశీలో అత్యంత ప్రసిద్ధమైన ఘాట్, ఇది అందరికీ తెలిసింది. అలాగే కేదార్ ఘాట్, పంచగంగా ఘాట్. మూడవ రకం ఘాట్లు వచ్చి శ్రాద్ధ పిండ ప్రధాన ఘాట్లు. అవి మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్లు. తర్వాత అంత్యక్రియ ఘాట్లు అంటే క్రిమేషన్ ఘాట్స్, మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్స్. ఐదో తరహా వచ్చి చారిత్రక రాజఘాట్లు, సింధియా ఘాట్, దర్భంగా ఘాట్, చేత్ సింగ్ ఘాట్. పిండ ప్రదానం అనేది పితృదేవతలకు అంకితంగా చేసే అత్యంత పవిత్రమైన వైదిక కర్మ. ప్రత్యేకంగా కాశీలో చేయబడే పిండ ప్రదానానికి అపారమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. పిండ ప్రదానం అంటే, పిండం అంటే అన్నం, నువ్వులు, నీటితో తయారు చేసిన సమర్పణ. ఈ పిండాలను గంగా తీరంలో సమర్పించడం ద్వారా పితృలు తృప్తి చెంది ఆత్మలకు శాంతి లభిస్తుందని శాస్త్రోత్మక విశ్వాసం. కాశీలో పిండ ప్రదానం ఎందుకు విశేషం అంటే కాశీని మోక్షక్షేత్రంగా భావిస్తారు. గంగా తీరం శివక్షేత్రం, అత్యున్నత పుణ్యఫలం కావున ఇక్కడ పిండ ప్రదానం అక్షయ ఫలం. కాశీలో చేసే పితృకర్మలు
తరతరాల వరకు ఫలిస్తాయని ఒక నమ్మకం కూడా ఉంది. సింధియా ఘాట్ కొంత భాగం గంగలోకి వంగిపోయి ఉంటుంది. వాస్తుశిల్పి ప్రత్యేకత కూడా. దర్భంగా ఘాట్ రాజప్రసాద నిర్మాణ శైలి చారిత్రకాన్ని అందంగా కనిపిస్తుంది. గంగా నది సుమారు 2,500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ప్రధానంగా ప్రవహించే ప్రాంతాలు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్. చివరగా సుందర్బన్లు ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. వారణాసి మనకు గుర్తు చేసేది ఒక్కటే, జీవితం తాత్కాలికం కానీ ఆత్మ ప్రయాణం శాశ్వతం.